అందరికీ నా వందనాలు. మనము ఇతరులతోని ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడినప్పుడు వారు కూడా మనల్ని ప్రేమించేవారుగా ఉంటారు. ఇతరులకి జాలి, దయ, కనికరము, దీర్ఘశాంతము చూపించే వారంగా ఉంటే, మంచి మనసు కలిగి వారి ఎడల ప్రవర్తించే వారంగా ఉంటే, వారు కూడా మనకి జాలి, దయ, కనికరము చూపించేవారుగా ఉంటారు. మనతోని సమాధానకరంగా మాట్లాడేవారుగా ఉంటారు. కొంతమంది మనం మంచిగా ఉన్నా కానీ కొంతమంది మనతోని మంచిగా మాట్లాడరు. మన పట్ల జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, రామ లేకుండా కఠినంగా మాట్లాడేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, అలా మాట్లాడేవారుగా ఉంటే వారితో కూడా వారు మనకు ప్రేమను పంచకపోయినా కానీ వారికి మనము మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రేమ, ఆప్యాయత, రాగాన్ని పంచేవారంగా ఉన్నదంట. మన క్రియల ద్వారా ప్రేమ, ఆప్యాయత, అనురాగము, మంచితనాన్ని పంచేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారికి జాలి, దయ, కనికరము చూపించేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన ప్రవర్తన మంచిగా ఉన్నా కానీ ఇతరులు మన మీద కక్షలు తీర్చుకునేవారుగా ఉంటే, పగలు తీర్చుకునేవారుగా ఉంటే, ద్వేషాలు పెట్టుకునేవారుగా ఉంటే, కోపాలు పెట్టుకునేవారుగా ఉంటే, మనల్ని అనేక విధాలుగా హింసించి శిక్షించేవారుగా ఉంటే, మన పట్ల జాలి, దయ, కనికరం లేకుండా కఠినంగా ప్రవర్తించేవారుగా ఉంటే, మనకు ప్రేమ, ఆప్యాయతను పంచకుండా ఉండేవారుగా ఉంటే, మనము అలాంటి వారికి కూడా మన ఓర్పు, సహనం కలిగి ఇతరులకు ప్రేమ, ఆప్యాయతను, అనురాగాన్ని పంచేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అలా ప్రవర్తించే వరంగా ఉంటే మన ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, మన కుటుంబ సభ్యులు కూడా మనల్ని ఒక్కోసారి మన మీద గొడవలు పెట్టుకునేవారుగా ఉంటారు. కొట్టేవారుగా, తిట్టేవారుగా, అనేక విధాలుగా మాటల చేత హింసించేవారుగా ఉంటారు. తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, అత్తమ్మ కానీ వారు మన మీద కఠినంగా ప్రవర్తించేవారుగా ఉంటారు. వారు మన పట్ల కఠినంగా ప్రవర్తించేవారుగా ఉంటారు. జాలి, దయ, కనికరాన్ని చూపించకుండా అనేక విధాలుగా మనల్ని హింసించేవారుగా ఉంటారు. మనకు ప్రేమ, ఆప్యాయత రావడం పంచకుండా అనేక విధాలుగా హింసించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, అలాంటి వారికి కూడా మనము మన క్రియల ద్వారా ప్రేమ, ఆప్యాయత రాగాన్ని పంచేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారికి జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత రాగాన్ని మన క్రియల ద్వారా పంచేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారితో సమాధానకరంగా మాట్లాడే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, ఒకవేళ ఇతరులు మన మీద, మన కుటుంబ సభ్యులు కానీ, భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, కొడుకులైనా, కోడళ్ళైనా, అత్తమామైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా ఇతరులు మన మీద జాలి, దయ, కనికరం లేకుండా మన ఎడల కఠినంగా ప్రవర్తిస్తున్నారని, వారు మనల్ని అనేక విధాలుగా మాటల చేత విసిపెడుతున్నారని, దుఃఖ పెడుతున్నారని, కఠినంగా ప్రవర్తిస్తున్నారని, బహుభయంకరంగా మనల్ని హింసిస్తున్నారని, బహుభయంకరంగా మనల్ని అనేక విధాలుగా కఠినంగా ప్రవర్తిస్తున్నారని మనం కూడా ఇతరుల మీద కక్ష తీర్చుకునే వారంగా ఉంటే, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, కొడుకుల మీద, కోడల మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, ఇరుగు పొరుగు వారి మీద, మన ఫ్రెండ్స్ మీద మనం కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే, వారిని మనం కూడా వారు చేసినట్లు మనం అనేక విధాలుగా వారిని హింసించే వారంగా ఉంటే, బహుభయంకరంగా బాధ పెట్టే వారంగా ఉంటే, అక్కడ తగాదలు అయితే అంటాడు దేవుడు. ఎవరైతే మన మీద అనేక విధాలుగా మనల్ని హింసిస్తున్నారో వారి మీద మనం మళ్ళా వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే, పగలు తీర్చుకునే వారంగా ఉంటే, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటే, జాలి, దయ, కనికరం లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటే, మంచిని పంచకుండా ఉండే వారంగా ఉంటే అక్కడ ఎక్కువ తగాదలు అయితే అంటాడు దేవుడు. అక్కడ దేవుని ఆత్మ నివసించదంట. గొడవలు పెట్టుకోవడం వల్ల ఆనందము, సంతోషము, ప్రశాంతత, నెమ్మది, ప్రేమ, ఆప్యాయత, రాగం అనేది ఉండదు అంటాడు దేవుడు. అక్కడ ఎక్కువ తగాదలు అయితే అంటాడు దేవుడు.
అక్కడ ఎక్కువగా గొడవలు పెట్టుకునేవారుగా, కొట్టుకునేవారుగా, తిట్టుకునేవారుగా, చంపుకునేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అలా మనం ప్రవర్తించే వారంగా ఉంటే మనం దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. అలా మనం ప్రవర్తించే వారంగా ఉంటే దేవునికి మనం దూరం అయిపోయే వారంగా ఉంటాం. మన తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన దేహం ద్వారా అనేక రకమైన చెడు పనులు జరిగేవిగా ఉంటాయి అలా ప్రవర్తించడం వల్ల. అందుకే వినయ విధేయత కలిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారిని ప్రేమించే మనసు కలిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. అప్పుడు మన ఓర్పు సహనం కలిగి వారిని మనం ప్రేమించే వారంగా ఉంటే, వారిని ఆదరించే వారంగా ఉంటే, వారి పట్ల జాలి, దయ, కనికరాన్ని చూపించే వారంగా ఉంటే దేవుడు వారిని గద్దించేవాడుగా ఉంటాడు. వారిని దేవుడు గద్దించేవాడుగా ఉంటాడు. ఎవరైతే మనల్ని హింస పెడుతున్నారో, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైతే మనల్ని అనేక విధాలుగా హింస పెడుతున్నారో, ఎవరైతే మనల్ని అనేక విధాలుగా బాధ పెడుతున్నారో, కష్టపెడుతున్నారో దేవుడు వారిని ఎప్పుడో ఒకప్పుడు మార్చేవాడిగా ఉంటాడు. దేవుడు వారితోని మాట్లాడి వారిని మార్చేవాడిగా ఉంటాడు. అదే వారు కొడుతున్నారని మనం కొట్టే వరంగా ఉంటే, వారు తిడుతున్నారని మనం తిట్టే వరంగా ఉంటే, వారు హింస పెడుతున్నారని మనం హింసించే వరంగా ఉంటే, వారు దూషిస్తున్నారని మనం దూషించే వరంగా ఉంటే, వారు అనేక విధాలుగా హింసిస్తున్నారని మనం కూడా హింసించే వరంగా ఉంటే అక్కడ అనేక రకమైన పాపాలు జరుగుతాయి అంటాడు దేవుడు. మన జీవితం అపవిత్రమైపోద్ది అంటాడు దేవుడు. మన దేవునికి దూరం అయిపోయే వరంగా ఉంటాం. అలా ప్రవర్తించే వరంగా ఉంటే అక్కడ దేవునికి చోటు అనేది ఉండదు. మనకే మన కక్షలు తీర్చుకున్నట్లు అని అర్థము అంటాడు దేవుడు. ఇతరులు మనల్ని హింసించినా కానీ, మనకు ప్రేమ ఆప్యాయతను పంచకపోయినా కానీ, ఇతరులకి మనం ప్రేమ ఆప్యాయతను పంచేవారంగా ఉంటే దేవుడు మన తరపున వారిని మార్చేవాడుగా ఉంటాడు. ఎవరైతే మనల్ని అనేక విధాలుగా హింసిస్తున్నారో దేవుడు వారిని మార్చేవాడుగా ఉంటాడు. దేవుడు వారి క్రియలను సరిచేసేవాడుగా ఉంటాడు. మనం సరి చేయాలంటే సరి చేయలేము. మనం వారి బ్రతుకులు మార్చాలంటే మార్చలేము. అందుకే మనం ఇతరులకు ప్రేమ అనే విత్తనములు విత్తేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వాని మిత్రులుగా చేయును. ఏంటంట, ఇతరులు మనల్ని బాధ పెట్టినా కానీ, కష్టపెట్టినా కానీ, గాయపెట్టినా కానీ, చెడు మనసు లేకుండా వారిని మనం ప్రేమించే వారంగా ఉంటే దేవుడు మన తరపున వారితో మాట్లాడి వారిని మార్చేవాడిగా ఉంటాడు. వారిని సరి చేసేవాడిగా ఉంటాడు. వారిని మిత్రులుగా చేసేవాడిగా ఉంటాడు. మనకి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. ఇతరులు మనల్ని శిక్షించినా కానీ వారిని శిక్షించకుండా వారికి ప్రేమ ఆప్యాయతగా కానీ మంచితనాన్ని పంచేవారంగా ఉండేవారంగా ఉండదంట దేవుని దృష్టిలో. ఒకవేళ ఇతరులు మనల్ని బాధ పెడుతున్నారని, కష్టపెడుతున్నారని, గాయపెడుతున్నారని మనం కూడా కక్షలు తీర్చుకునే వరంగా ఉంటే, పగలు తీర్చుకునే వరంగా ఉంటే, అనేక విధాలుగా మాటల చేత హింసించే వరంగా ఉంటే, ఒక భయంకరంగా కొట్టే వరంగా ఉంటే, చంపే వరంగా ఉంటే మనమే కక్షలు తీర్చుకున్నట్లు అని అర్థం. మన ఆత్మీయ జీవితం అపవిత్రమైపోద్ది అంటున్న దేవుడు. మన దేవునికి దూరం అయిపోయే వరంగా ఉంటాం. అందుకే ఇతరులు మనల్ని ద్వేషించినా కానీ, ఇతరులు మనల్ని అనేక విధాలుగా హింసించినా కానీ ఓర్పు సహనం కలిగి ఉండాలంట. ఇతరులకి ప్రేమ ఆప్యాయతగా కానీ పంచినప్పుడు దేవుడు మన ప్రవర్తన చూసి, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు ఎవరైతే మనకు శత్రువులుగా ఉంటారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మనకు కష్టపెడుతున్నారో, ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో వారిని మనకు మిత్రులుగా చేస్తారని చెప్తున్న దేవుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారిని శత్రువులు సహా వారికి మిత్రులుగా చేయును. మనకే మనం కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, అక్క చెల్లెల మీద కానీ, కొడుకుల మీద కానీ, కోడల మీద కానీ, బంధువుల మీద, స్నేహితుల మీద, ఇరుగు పొరుగు వారి మీద వారు మనల్ని అనేక విధాలుగా బాధ పెడుతున్నారని, కష్టపెడుతున్నారని, కొడుతున్నారని, తిడుతున్నారని, అనేక విధాలుగా మనల్ని హింసిస్తున్నారని మనం కూడా వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే, వారు చేసినట్లు మనం చేసే వారంగా ఉంటే మన తరపున దేవుడు వారితోని మాట్లాడుకోకుండా ఉండేవాడిగా ఉంటాడు.
అక్కడ చెల్లి చెల్లి అయిపోతూ ఉంటుంది. మనం కక్ష తీర్చుకునే వారంగా ఉంటే, పగలు తీర్చుకునే వారంగా ఉంటే, వారు చేసినట్లు మనం కూడా అలా చేసే వారంగా ఉంటే కక్షలు తీర్చుకున్నట్లు అయింది, పగలు తీర్చుకున్నట్లు అయింది, వారిని శిక్షించినట్లు అయింది. అందుకే ఓర్పు సహనం కలిగి ప్రేమ ఆప్యాయత కనిపించినప్పుడు, వారితో సమాధానకరంగా మాట్లాడినప్పుడు మనం మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉంటే ఎప్పుడో ఒక టైంలో వారు మారేవారుగా ఉంటారు. మన ప్రేమ అనే విత్తనములు విత్తే వారంగా ఉంటే దేవుడు మన తరపున వారిని శత్రువులుగా ఎవరైతే ఉంటారో వారిని మనకి మిత్రులుగా చేస్తున్నట్టు దేవుడు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. ఏంటంట? నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయడి అంటాడు దేవుడు. అంటే ఇతరులు మనల్ని అనేక విధాలుగా హింసించినా కానీ మనం నీతిగా బ్రతకాలంట. నీతిగా బ్రతుకుతూ ఇతరులకి ప్రేమ ఆప్యాయత రాగానే పంచాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.